హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది. పిల్లలకైతే మార్నింగ్ పిల్లలకి దోశలు అయితే వేస్తున్నానండి. ఎంతమంది తల్లులు మార్నింగ్ లేవంగానే ప్రశాంతంగా ఒక కాఫీ కలుపుకొని అప్పుడప్పుడే పొడుస్తున్న సూర్యుని చూస్తూ ప్రశాంతంగా కాఫీ తాగుతున్నారండి. చాలామంది తల్లులు అయితే ఈ అభిప్రాయానికి ఏకీభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయి కదా, ప్రతి తల్లి లేవంగానే పిల్లలకి ఏం కర్రీ చేయాలి, టిఫిన్ ఏం పెట్టాలి, స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తుంది తప్పితే ప్రశాంతంగా ఏ తల్లి ఉండదన్నమాట. నాతో ఏకీభవించిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాలాగా మీకు ఇలానే అనిపించిందా అనేది. ఇంకా నేనైతే పిల్లలకి దోశలు అయితే వేస్తున్నానండి. దోశపిండి అయితే అయిపోవచ్చింది. మేమైతే దోశకి వేసుకుంటే ఒక 3 days అయితే పోసుకుంటామన్నమాట. ఇంకా కర్రీ అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేశానండి. ఎందుకంటే మా వారు లేనప్పుడు ఇలా పులుసులు అలా చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ ఇష్టంగా తినరు కాబట్టి మేము ఉన్నప్పుడు ఉదయాన్నే పులుసు పెట్టేస్తే ఉదయం సాయంత్రానికి సరిపోతుంది. అందుకని పులుసు అయితే పెట్టానండి. ఇంక నేను పెద్ద పనేం ఉండదు కదా, పులుసు కలిపి పెట్టేస్తే అది ఉడికిన దాకా మనకి పనేం ఉండదు కాబట్టి ఇక్కడ బౌల్స్ అయితే తోముకుంటున్నాను. లేకపోతే రోజు పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత అయితే తోముతానండి. ఇక్కడ నుండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మా ఇంట్లో లైటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ కిటికీలు అయితే ఉండవన్నమాట. రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎలాంటిది తీసుకుంటే బాగా పనిచేస్తుందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చెప్తే తప్ప నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్లో పెద్ద అనుభవం లేదు కాబట్టి మీరెవరన్నా చెప్తే నేను తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లైటింగ్ తక్కువ అనిపిస్తుంది. రింగ్ లైట్ అయితే తీసుకుంటే మనకి షార్ట్స్కి ఇన్స్టాగ్రామ్కి కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నీలిమా హరీష్ 6 అని ఉంటుందండి. ఎవరన్నా ఫాలో చేయకపోతే దాంట్లో కూడా ఫాలో చేయండి. ఇక్కడ అంట్లన్నీ తోమేసానండి. షింక్ అయితే ఇది రాయి షింక్ అనమాట. అంటే స్టీల్ది అయితే ఎక్కువ పాచి పట్టకుండా ఉంటుంది. ఇది రాయిది కాబట్టి ఊరికే పడుతూ ఉంటుందండి. ఇంకా బౌల్స్ అన్నీ తోమేసిన తర్వాత మొత్తం కడిగేస్తూ ఉన్నాను. ఈ వీడియో తీసిన రోజే పిల్ల అయితే చనిపోయిందండి. మీకు లాస్ట్లో చూపిస్తాను. పిల్ల అయితే చనిపోయింది. చాలా బాధేసిందండి. ఎందుకంటే మనం కొన్ని రోజులు వాటితో ట్రావెల్ చేసిన తర్వాత అవి సడన్గా చనిపోతే చాలా బాధేస్తుంది. ఇంకా అందుకే వద్దని చెప్పాను. కానీ మా లోకి అయితే చాలా ఏడ్చాడండి. ఇంకా తనే చూశాడు అది చనిపోయింది. ఇంకా తనైతే చాలా ఏడ్చాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే చనిపోయింది. ఇంకా నేను ఇక్కడైతే ఒక పక్క అన్నం, ఇంకో పక్క అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. కర్రీ అంతా ఏం తీయలేదులేండి, అందరు చేసుకున్నట్టే. ఇంక మా ముగ్గురికే కాబట్టి కొంచెమే చేశాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంకా నాకు ఏమన్నా మిగిలితే ఇంక ఈవినింగ్ ఉంటుందని చెప్పి ఇంకా అన్నం అయితే వంచేసానండి. ముగ్గురికి కలిపేసి వండేసాను అన్నమాట. ఇంకా అన్నం వండంగానే పిల్లలకైతే ప్లేట్లో తీసి పెట్టేస్తాను. ఎందుకంటే ఫ్యాన్ కింద పెట్టేస్తే అన్నం చల్లారిపోద్ది అని చెప్పేసి. మనం అన్నం వండిన తర్వాత కొంచెం అన్నం పక్కన అయితే తీసి పెట్టాలంట. అది ఎందుకో తెలియదు కానీ అలా మా అత్తమ్మ వాళ్ళు తీసి పెడుతుంటే నేను చూశాను. నేనైతే వినాయకుడికి తీసి పెడతారు అనుకుంటున్నాను. మరి ఎందుకు తీసి పెడతారో మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే టిఫిన్ అయితే తింటున్నారు. ఇంకా నేనైతే అన్నం అయితే చల్లారింది కదా, ఇంకా బెండకాయ పులుసు వేసి కలిపి పెట్టేస్తున్నానండి. పిల్లలకి సపరేట్గా పెట్టనండి. అన్నం కూర రెండు కలిపేసి ఒకే బాక్స్లో పెట్టేస్తాను. మధ్యాహ్నానికి చప్పగా అయిపోద్ది, అది నాకు తెలుసు. కానీ మా పిల్లలైతే కలిపి పెట్టమని అంటారు. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పెడితే బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. కానీ వాళ్ళకి ఇష్టం లేని వంటలు ఇష్టం లేనట్టుగా చేస్తే బాక్స్ అయితే ఫుల్గానే వస్తుంది. ఇంకా అందుకని ఇలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసారా, 11:30 అయిందండి.
నేనైతే ఒక హాఫ్ బ్లౌజ్ అయితే కుట్టేసి ఇంకా మిషన్ మీద నుంచి అయితే లేసేసానండి. ఇంకెందుకంటే ఇందాక పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను. ఈరోజు అయితే కొంచెం తెరపించిందనమాట. ఇంకా బట్టలన్నీ అలానే ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల నుంచి వర్షం కురుస్తుంది కదా, ఇంక అందుకని ఈరోజు కొంచెం తెరపించింది కదా అని చెప్పి వేసేసి వెళ్ళానమాట. ఇంకా అది అయిపోయింది. సరే ఆరేద్దామని చెప్పి లేసానండి. ఇంకా మీతో కూడా మాట్లాడదామని చెప్పి వీడియో అయితే ఆన్ చేశాను. ఇంక ఈరోజు అయితే కొంచెం ఒక హాఫ్ బ్లౌజ్ అయితే పెండింగ్ ఉంది. ఇంక ఇప్పుడైతే కుట్టేస్తాను. కుట్టేసి ఫ్రాక్ అయితే ఒకటి కుట్టుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇంకెందుకంటే ఈరోజు మా వారు లేరండి, కొంచెం పని ఉండి విజయవాడ దాకా వెళ్ళారనమాట. ఇంకా అందుకని ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా, ఇంక ఈవినింగ్ దాకా ఏం పని ఉంది. పిల్లలు అయితే 6:30కి వస్తారు. ఇంకా ఫ్రాక్ కూడా కుట్టేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఎంతవరకు కంప్లీట్ అవ్వద్దో తెలియదండి. ఈ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను కదా, ఒక్కో రోజు పని బాగా అవుతుంది, ఒక్కో రోజు అవ్వదన్నమాట. ఇంక ఈరోజు అయితే లైవ్ చేద్దామని చెప్పి మార్నింగే పోస్ట్ పెట్టానండి. ఇప్పుడు 11:30 అయింది కదా, 1కి అయితే లైవ్ చేస్తానన్నమాట. ఇప్పుడు వంట పని కూడా ఏం లేదు, ఇంక మా వారు లేరు కాబట్టి మార్నింగే వంట అయితే కంప్లీట్ చేసేసానండి. బెండకాయ పులుసు అయితే పెట్టాను, అన్నం అయితే వండేస్తాను అనమాట. ముగ్గురికి కలిపే వండేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఏం పని లేదు కాబట్టే ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాం కదా, లైవ్ చేద్దామని చెప్పి పోస్ట్ పెట్టాను. లైవ్ అయితే ఈ రోజునండి, నాకు కొత్త అనమాట. ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే కొంచెం వాచ్ టైం ఉంది కదా, లైవ్ చేస్తే వాచ్ టైం కవర్ అవుద్ది అని చెప్పి అంటున్నారు. ఇంకా అందుకని లైవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు వచ్చేతలకే లైవ్ అయిపోయి ఒక 2 days అయినా అయి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తీసిన వీడియోస్ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు ఏంటంటే రోజు వీడియో తీసి, ఇంతకుముందు రోజు వీడియో తీసి వెంటనే హడావిడిగా ఎడిట్ చేసి పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోస్ దగ్గర కూర్చొని ఎడిట్ చేసి ఏదో ఒక టైంలో పోస్ట్ చేసేదాన్ని, రోజుకి ఒక వీడియో అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 days వీడియోస్ ముందే రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటూ ఒక 2 days బ్యాక్ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ముందు రోజు ఎడిట్ చేసి సేవ్ చేసి పెట్టుకొని వీడియో అనేది ప్రైవేట్లో పెట్టుకొని ఇంకా ఆ టైంకి పబ్లిష్ చేస్తున్నాను. అలా అయితే నాకు కూడా పని తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు వీడియో తీసి పెడుతుంటే నేను పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా బౌల్స్ ఏమి తోమకుండా వెంటనే వీడియో దగ్గర కూర్చునేదాన్ని. వీడియో పబ్లిష్ చేసే తలకి నాకు ఎడిట్ చేసి టైం పట్టేదన్నమాట. అలా చేస్తే ఇంకా పని ఆగిపోతుంది. ఇంకా ఇంట్లో అయినా ఎన్ని రోజులు కామ్గా ఉంటారండి. మనం దీంట్లో నాకేం మనీ రావట్లేదు కదా, ఇంకా ఇంట్లో పనులు పక్కన పెట్టేసి మనం చేసుకున్నా బాగుండదు. అలా అని మా వారు ఏం అనలేదు, నాకే అనిపించింది. ఇంతకుముందు అయితే నాకు తెలియదు అనమాట, వీడియోని ఇలా సేవ్ చేసి పెట్టి ప్రైవేట్లో పెట్టుకుంటారని తెలీదు. ఇంకా ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను. ఇంకా అందుకని ముందు రోజే చేసి పెట్టేసుకుంటే నాకు వీడియో మనం తీసుకోవడానికి కూడా కొంచెం నాకు టైం దొరుకుతుంది. నా పని నాకు ఒకళ్ళు ఏదో ఒక పని పడినా అయ్యో ఈరోజు వీడియో పెట్టలేదే అని చెప్పి అనిపిది అనమాట. ఫోన్ నా చేతిలోనే ఉంటుంది కాబట్టి టైంకి వీడియో అనేది పబ్లిష్ చేసేస్తాను. ఏదైనా అలాగే కదండి, కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. నేనైతే 0 knowledgeతో వచ్చానని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. అన్నీ ఒక సిస్టమ్గా చేసుకోగలుగుతున్నాను, వీడియోస్ తీసుకోగలుగుతున్నాను, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్ అంటే కొంచెం పక్కన పెట్టానులేండి ఈ వీడియోస్ వల్ల. అంటే ఇంకా ఒక 1 month అలా గట్టిగా కష్టపడదాము, రోజు వీడియో పెట్టుకుందాము, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన దాకా వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అని చెప్పేసి మిషన్ అయితే కొంచెం పక్కన పెట్టేశాను. అంటే కొత్తవి ఏం తీసుకోవట్లేదు, ఉన్నవే రోజుకి ఒక్కటి స్టిచ్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బయట బట్టలు ఉన్నాయి, ఆరేసేద్దాము. మళ్ళీ వర్షం వచ్చేలోపు కొంచెమైనా ఆరేసేస్తే ఇంకా లోపల అయితే నైట్కి ఆరేసేసి ఫ్యాన్ అయితే వేసేద్దాము. ఇంకా కుందేళ్ళు తెచ్చారు కదండి, కుందేళ్ళన్నీ ఇప్పటిదాకా పట్టుకొని జాబ్ కింద అయితే వేసాను అనమాట. తిరుగుతూ ఉన్నాయి, గేట్ తీస్తే కుక్కలు వచ్చి తినేస్తున్నాయి. ఇంకా అందుకని పట్టుకొని వేసేసి మొత్తం చిమ్మేశాను.
ఇంక పిల్లికి కూడా పాలు పెట్టేశానండి. పిల్లి మాత్రం ఈ వానకి బాగా ముడుక్కో ఉంది. పాలు పెట్టాను, తాగుతుంది. ఇంక నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళి బట్టలు అయితే ఆరేసేద్దాము. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ బ్లౌజేనండి ఒక హాఫ్ అయితే కుట్టేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరేద్దామని చెప్పి లేసేసాను అనమాట. ఈ లేస్ వేద్దామని చెప్పి తీసి పెట్టాను. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి. మాకు 2 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ అయితే వేసుకుంటాము. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం కాబట్టి ఏమన్నా కొత్త శారీస్ అలా ఉంటే వాషింగ్ మిషన్కి వేయను తప్ప మిగతావన్నీ వాషింగ్ మిషన్కే వేస్తాను. దుప్పట్లు అలా ఏమన్నా ఉంటే వేస్తాను. కొందరైతే ఫ్లోర్ మ్యాట్స్ కూడా వేస్తారు. నేనైతే వేయనండి. నేనైతే నా చేతులతోనే ఉతుక్కుంటాను. బట్టల వరకు అయితే వేస్తాను. అందుకేనేమో నా వాషింగ్ మిషన్ చాలా రోజుల నుంచి ఉంది. ఇంచుమించు మేము ఇల్లు తీసుకొని 5 ఇయర్స్ అయితే తీసుకోకముందు ఆ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నామన్నమాట. 6 ఇయర్స్ నుంచి ఒక్కసారేమో రిపేర్ అయితే వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఏ రిపేర్ లేకుండా వర్క్ చేస్తుందన్నమాట. చాలామంది వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని చూపిమంటున్నారండి. అది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఫుల్ వీడియో తీసి చూపిస్తానన్నమాట. అంటే ఏమేమి వేస్తున్నామో మొత్తం వీడియో తీయాలి కదా. మా వారైతే కలుపుతారండి ఆ లిక్విడ్. ఆయన కలిపేటప్పుడు ఇంక నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంటే ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వీడియో ఖచ్చితంగా తీసి మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా 3 రోజుల నుంచి వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. బట్టలు అయితే సరిగ్గా ఆరట్లేదు. ఈరోజు అయితే మరీ ఏం వర్షం లేదు, మరీ ఏం ఎండ లేదు. ఇంకా వాషింగ్ మిషన్లోయే కదా, కొంతసేపు తడి ఆరినా ఇంట్లో తీసుకొని వచ్చి వేసేసుకోవచ్చు అని చెప్పి బట్టలు అయితే కొన్ని అయితే మిషన్లో అయితే వేసేసానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. చూడండి 9 అయిందనమాట. చెప్పాను కదా మా వారు అయితే లేరు, కొంచెం విజయవాడ దాకా వెళ్ళారండి పని ఉంటే. ఇంకా అందుకని మధ్యాహ్నం అన్నం కూర ఉంటే మేమైతే తినేసామన్నమాట. మధ్యాహ్నం ఒక బ్లౌజ్ అయితే కుట్టి ఇంకా నా ఫ్రాక్ ఒకటి కట్ చేసి పెట్టానండి. మా చింటమ్మ లోకమ్మ ట్యూషన్లోనే హోంవర్క్ రాసేస్తున్నాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడమే పని. మా పిల్ల అయితే చనిపోయిందండి. ఇప్పుడు దాకా లోకం ఏడుస్తూ ఉన్నాడు. ఏందో అసలు ఈ మధ్య అందుకే తేవాలంటే ఏమన్నా బాధేస్తుంది. అవి చనిపోయినప్పుడేమో మాకేమో బాధేస్తుంది. పోయినసారి పిచ్చుకలు తెచ్చినప్పుడు కూడా అలా సాగి మళ్ళీ అవి చనిపోయిన తర్వాత ఏమో మళ్ళీ ఇంకా తేగకూడదు అనిపించింది అనమాట. ఇప్పుడు పిల్లేమో అది మరీ చిన్నది కదా పాపం, పాలు తాగడం చేత రావట్లేదు దానికి. ఇంకా అందుకని నిన్నటి నుంచి మెత్తగానే ఉండింది. ఈరోజు అయితే పాలు కూడా పోసాను కానీ తాగినట్లేదు పాపం. మూతి పెడితే మూతి కంటే అయింది, ముక్కలో కూడా తాగుతా చనిపోయిందంట. అంటే నేను బయట ఉన్నాను, పడుకుంది. లోకమ్మ తీసుకొచ్చాడు, అమ్మ చనిపోయింది పిల్లి అని చెప్పి పాపం ఏడ్చాడు లోకమ్మ. లోకి కోసమే తీసుకున్నానండి. అది నేను పక్కన వాళ్ళు ఇస్తే సరే వాడికి పిల్లలు అంటే ఇష్టం కదా, ఎట్టగట్టి సాకుదాంలే అంటే అవి కుందేళ్ళు కూడా తెచ్చుకున్నారు. పిల్లలు ఏంటంటే పాముల్ని తొండల్ని అంటే పెద్దవి అయిన తర్వాత అవి తెచ్చి పెడతాయి అన్నమాట, ఇంట్లో తెచ్చి పెడతాయి. ఇంకా అందుకని వద్దులని ఎప్పుడు సాకనండి. ఇంకా మా లోకి అంటే పిల్లలు అని చెప్పి కాల్ చేస్తూ ఉంటే తీసుకున్నాను అనమాట. పాప చచ్చిపోయింది. నేను చిన్నప్పుడు అయితే ఆ పెద్ద పిల్లి అది కూడా కడుపుతో ఉండింది, అప్పుడు చచ్చిపోయింది. అప్పుడు తీసుకున్న పాప చచ్చిపోయింది. రోజుసేపు అయితే ఏడ్చాడు. ఇంకా పక్క పడేసామని చెప్పి పంపించాను అనమాట. అది కూడా నాకు కనిపించేలాగా పడేసిన. మేము రోజు పోయి చూసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడడానికి కనిపించేలాగా పడేసి వచ్చాడంట. పిల్లలు అంటే ఇష్టం అండి. కుందేళ్ళు వచ్చిన తర్వాత మనం మాటనే పోతే పిల్లల్ని పడేస్తానంటే కుందేళ్ళైనా పడేయమ్మా, పిల్లలు మాత్రం పడేయగాకు అని చెప్పాడు. పాపం ఈ బ్లాగ్ అయితే ఈ రోజుకి ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. వీలుంటే ఇప్పుడైతే ఫ్రాక్ అయితే కుడతానండి. అంటే ఇంకా కొంతసేపు అయితే ఒక అరగంట కుడితే ఇంకా రేపైతే మళ్ళీ ఇంకొంతసేపు కుట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి, లేకపోతే ఇక్కడికైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఇంక నేనైతే ఈ ఫ్రాక్ అయితే కుట్టానండి. చెప్పాను కదా మా మామయ్య దగ్గర అయితే 3 శారీస్ తీసుకొచ్చానని, దాంట్లో ఇది సెకండ్ శారీ అనమాట. ఇంకా ఆయన లేకపోయేతలకే 11 దాకా అయితే మిషన్ కుట్టానండి. ఈ ఫ్రాక్ అయితే కుట్టేసి అప్పుడైతే పడుకున్నాను. ఫ్రాక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి అయితే ఇలా బొంగరట్లయితే పెట్టుకున్నాను. నాకైతే 3 మీటర్స్ లైనింగ్ అయితే సరిపోయిందండి. కొందరైతే వీడియోస్లో 5 మీటర్స్ అని చెప్పారు, కానీ నేనైతే 3 మీటర్స్ తెచ్చుకున్నాను. నాకు 75 రూపీస్ అయితే పడింది. ఇంకా శారీ కాస్ట్ వచ్చేసి ఒక 150 రూపీస్ అనమాట. మొత్తం 250 రూపీస్లో నేనైతే ఫ్రాక్ డిజైన్ చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే